నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తల్ని చూస్తే, ఓటర్ కార్డుకు ఆధార్ మొబైల్ లింక్, ఎన్నికల సంఘం ఆదేశం, అన్ని రాష్ట్రాల సీఈఓలకు ఉత్తర్వులు జారీ. చేసిందంతా విక్రాంత్ రెడ్డే, కాకినాడ సీ పోర్టు డీల్లో సూత్రధారి. రోడ్లకు మహర్దశ, మరో 2000 కిలోమీటర్ల పునర్నిర్మాణానికి ఓకే. ఈ నెలాఖరుకు ఉద్యోగుల బకాయిల చెల్లింపు 5000 కోట్ల రూపాయల వరకు చెల్లించే అవకాశం. ఏడాదిలో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, నియోజకవర్గానికి 1000 మంది చొప్పున. డ్వాక్రాలకు 65,000 కోట్ల రుణాలు సీఎం చంద్రబాబు నాయుడు. పోలవరానికి 2,704 కోట్ల రూపాయలు ప్రాజెక్టు కోసం ప్రత్యేక ఖాతాలో జమ. జగన్ సర్కార్ ఫీజు బకాయిలు 4,271 కోట్లు, దశల వారీగా వాటిని చెల్లిస్తున్నాం. లోకేష్. బోరుగడ్డ అనిల్ లొంగుబాటు, ఇక బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య అంటున్న పోసాని. నాకేమైనా అయితే వివేక కేసు నిర్వీర్యమే, ఆ హత్య కేసులో కీలక సాక్షిని, భద్రత పెంచాలంటున్న దస్తగిరి. మండలిలో వైసీపీ రచ్చ, పోడియం పైకి ఎక్కి చైర్మన్ చుట్టూ మోహరింపు. ఇక నటి జత్వానీ కేసులో 3 ఐపీఎస్ల సస్పెన్షన్, 6 నెలల పొడిగింపు. ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ విజయానంద్. తిరుమలను కాంక్రీట్ జంకిల్గా మార్చొద్దు, టిటిడికి స్పష్టం చేసిన హైకోర్టు. దోపిడీకొచ్చి దొరికిపోయారు, చిత్తూరులో డమ్మీ తుపాకులతో చోరీ యత్నం. కాల్పుల విరమణకు ఉక్రెయిన్ సై, సౌదీలో ఫలించిన అమెరికా చర్చలు. ఇక ముఖ్యంగా దీంట్లో ముఖ్యమైన న్యూస్ చూస్తే కనుక, కాకినాడ సీపోర్ట్ డీల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నిన్న సిఐడి విచారణకైతే కనుక విజయసాయి రెడ్డి హాజరయ్యారు. విజయసాయి రెడ్డి ముఖ్యంగా చెప్పింది ఏంటంటే కనుక, దీంట్లో అంటే కర్త కర్మ క్రియ మొత్తం అంతా విక్రాంత్ రెడ్డి అని స్పష్టం చేశారు. కేవీ రావు శరత్ చంద్రారెడ్డి షేర్ల బదిలీ వ్యవహారంలో కర్త కర్మ క్రియ ఆయనే. వైవి సుబ్బారెడ్డి కుమారుడిగా నాకు తెలుసు, శరత్ తో ఉన్నది కుటుంబ సంబంధమే. సంతానం కంపెనీని బలవం తీసుకొచ్చారు. పోర్టు వ్యవహారంలో నా ప్రమేయం లేదు, అన్ని కేసుల్లో నాకు A2ను స్థిరం చేశారు. ఉత్తరాంధ్ర లేటరైట్ తవ్వకాల పైన సిఐడి ఆరా. విక్రాంత్ కోర్టులు ఆర్జించారో లేదో తెలియదు, విచారణ తర్వాత మీడియాతో విజయసాయి మరోసారి విచారణకు పిలిచే అవకాశం. సో సీపోర్ట్ వ్యవహారాన్ని ఆది నుంచి అంతిమం వరకు విక్రాంత్ రెడ్డి నడిపించారని కేవీ రావు మా కామన్ ఫ్రెండ్స్ కు చెప్పారు. ఇదే విషయాన్ని సిఐడికి వివరించాను. వైవి సుబ్బారెడ్డి కుమారుడుగా విక్రాంత్ రెడ్డి నాకు తెలుసు అని చెప్పేసి విజయసాయి రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా కాకినాడ సీపోర్ట్ లో జరిగిన వ్యవహారం పైన అయితే కనుక ఈ అంటే సిఐడి విచారించింది. దీనికి సంబంధించి నాకైతే కనుక ఎటువంటి అంటే పోర్టు వ్యవహారంలో అయితే కనుక నా ప్రమేయం ఏమీ లేదు, విక్రాంత్ రెడ్డి దీనికి మొత్తం సూత్రధారి అని స్పష్టం చేశారు. ఇంకొకటి, విక్రాంత్ రెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి కొడుకుగా మాత్రమే నాకు తెలుసు అని చెప్పేసి ముఖ్యంగా చెప్పాడు. ఇంకా సిఐడి కొన్ని క్వశ్చన్స్ అడిగింది. అంటే కేవీ రావు శరత్ చంద్రారెడ్డి షేర్ల బదిలీ వ్యవహారం గురించి అడిగితే దానికి సంబంధించి కూడా కర్త కర్మ క్రియ ఆయనే అని చెప్పి అంటే విక్రాంత్ రెడ్డి అని చెప్పడం జరిగింది. అంటే విచారణ జరిగిన తర్వాత విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విలేకరులు అడిగిన ప్రశ్నకైతే కనుక సమాధానం చెప్పారు. ఇక అన్ని కేసుల్లోనూ నాకు A2 అని చెప్పేసి ఒక స్థిరమైన ముద్ర ఇచ్చేశారు, అంటే స్థిర A2 అన్న దాన్ని స్థిరం చేశారు అని చెప్పేసి చెప్పారు. ఇక ఏదైతే ఉత్తరాంధ్ర లేటరైట్ తవ్వకాల పైన కూడా సిఐడి ఆరా తీసింది అని చెప్పేసి చెప్పారు. ఇక అంటే దీని ద్వారా విక్రాంత్ అంటే కాకినాడ సీపోర్ట్ డీల్ ద్వారా విక్రాంత్ రెడ్డి కోట్ల రూపాయలు ఆర్జించాడో లేదో అన్న విషయం కూడా నాకు తెలియదు. అయితే మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది సిఐడి అన్న విషయాలు అయితే కనుక వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే జగన్ గురించి కూడా, అంటే జగన్ కు ఎందుకు దూరం కావాల్సి వచ్చింది అన్న దానికి కూడా మరోసారి సమాధానం చెప్పారు. కోటరీ వల్లే జగన్ కు దూరం, వైసీపీలో అవమానాలు ఇబ్బందులు, నా మనసు విరిగిపోయింది, ఆయన మనసులో నాకు స్థానం లేదు, అదే మాట జగన్ కు చెప్పి బయటకు వచ్చా. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు. సో వైసీపీలో నాకు ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదురయ్యాయి, అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ, అంటే కొంతమంది నేతలు ఉన్నారు కోటరీగా, వాళ్ళు చెప్పిందే తను వింటున్నారు. తనకు చాలా సార్లు చెప్పాను, కోటరీ మాటలు ఎవరైతే వీళ్ళు చెప్తున్నారో ఈ మాటలు వినొద్దు అని చెప్పేసి, అయినప్పటికీ కూడా దానిపైన అంత స్పందన లేదు అన్నది నిన్న వచ్చిన వార్తా కథనాల్లో అయితే కనుక వచ్చింది. ఈ నేపథ్యంలోనే అంటే తన మనసులో జగన్ అంటే నాకు ఎప్పటికీ అభిమానమే, కానీ ఆయన బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటా, కానీ తన మనసులో నేను లేను, అందుకని నా మనసు విరిగిపోయింది, ఇదే మాటే నేను జగన్ కి చెప్పి బయటకు వచ్చేసాను అని చెప్పేసి చెప్పారు. ఇక ఏ పార్టీలో కూడా చేరే అవకాశం లేదు, నేను ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్నా, దానిపైనే నా ఫోకస్ అని చెప్పేసి ముఖ్యంగా విజయసాయి రెడ్డి అయితే చెప్పారు. ఎప్పుడైతే
జగన్మోహన్ రెడ్డి ఆ కోటరీ నుంచి బయటకు వస్తారో అప్పుడు తన భవిష్యత్తు బాగుంటుంది అని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి చేసిన సూచనలను పాటించరా అనేది అయితే కనుక ఇక అది జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విషయంగా చెప్పుకోవచ్చు మనము. ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్పారు విజయసాయి రెడ్డి, అంటే కోటరీ మాట దాటి బయటకు రావాలి. ఇప్పటికీ కూడా నాకు జగన్మోహన్ రెడ్డి నేను ఎక్కడున్నా సరే, అంటే నేను బయట ఉన్నా పార్టీలో లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటాను ఎప్పుడు అని చెప్పారు. ఇక మద్యం స్కామ్ గురించి అయితే కనుక, మద్యం స్కామ్ సూత్రధారి కసిరెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మద్యం కుంభకోణం సూత్రధారి అని విజయసాయి రెడ్డి తెలిపారు. ఇదే విషయాన్ని ఇంతకు ముందు చెప్పారని, భవిష్యత్తులో మరిన్ని వివరాలు చెప్పాల్సి వచ్చినా చెప్తారని అన్నారు. భయం అనేది నా రక్తంలో లేదు. జగన్ మీద ఇంతకు ముందు భక్తి ప్రేమ ఉండేవి, ప్రస్తుతం అవి దేవుడి మీద మాత్రమే ఉన్నాయి. జగన్ చాలా పదవులు ఇచ్చారు, కానీ అక్కడ పొందిన అవమానాలు ఇబ్బందులతో మనసు విరిగిపోయింది. నేను ఏ ప్రలోభాలకు లొంగలేదు, ఆత్మగౌరవం విశ్వసనీయతను కోల్పోలేదు. జగన్ లోనే మార్పు వచ్చింది అని విజయసాయి రెడ్డి అన్నారు. సో మద్యం స్కామ్ సూత్రధారి కూడా కసిరెడ్డి అని చెప్పారు, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని. ఈయన అంటే వైసీపీ ప్రభుత్వంలో అయితే కనుక ఐటీ సలహాదారుగా పనిచేశారు అని చెప్పారు. నేను ఇదే విషయాన్ని, అంటే మద్యం స్కామ్ లో ఉన్నది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నా. తర్వాత ఎప్పుడైనా అడిగినా కూడా దీని గురించి ఇంకా మరిన్ని వివరాలు చెప్పాల్సి వచ్చినా కూడా మద్యం స్కామ్ గురించి నేను చెప్పడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి విజయసాయి రెడ్డి అయితే కనుక ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇంకా మరో ముఖ్యమైన వార్త, బోరుగడ్డ లొంగుబాటు. రాజమండ్రి జైలులో ఉదయాన్నే ప్రత్యక్షం, వెంటనే గుంటూరుకు తరలింపు. జాప్యానికి కారణం అడిగితే అనంత కోర్టులో ఆలస్యమైందని జవాబు. ఆధారాలు కోరడంతో హైకోర్టుకు చెప్తారన్న రౌడీ షీటర్. గుంటూరులో బెయిల్ మంజూరు చేసిన మెజిస్ట్రేట్ తిరిగి రాజమండ్రి జైలుకు తరలింపు. అనంత కోర్టులో బోరుగడ్డకు దక్కని ఊరట, బెయిల్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం. సో బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే మొత్తానికి బోరుగడ్డ అనిల్ అయితే కనుక లొంగిపోయాడు, తిరిగి రాజమండ్రి జైలుకి అయితే కనుక వచ్చాడు. తను గతంలో బెయిల్ కి అప్లై చేసుకున్నాడు. వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదనేసి తర్వాత అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయించాలి, చెన్నైలోని అపోలోలో అని చెప్పేసి దాన్ని పొడిగించుకోవడం కూడా, అంటే పొడిగింపు కోరడం జరిగింది. అలా అంటే వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాలేని విషయం నిజమే, కాకపోతే చెన్నై ఆసుపత్రిలో ఉంటూ ట్రీట్మెంట్ అన్నదైతే కనుక, అంటే అదొక సాకుగా చూపించి తిను, అంటే బయట బెయిల్ కోసం అని చెప్పేసి హైకోర్టుని బురిడి కొట్టించారు అని చెప్పేసి కూడా మనము ఇంతకు ముందు గత 3-4 రోజులుగా వార్తలు చూసుకున్నాం. సో ఈ నేపథ్యంలో అయితే కనుక తన ఏదైతే కనుక బెయిల్ ఉందో అది ముగిసింది, బెయిల్ గడువు. మొత్తానికి నిన్న లొంగిపోయి రాజమండ్రి జైల్లో ప్రత్యక్షమయ్యాడు నిన్న ఉదయాన్నే. ఆ తర్వాత గుంటూరుకి తరలించారు అని చెప్పేసి చెప్పారు. ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చారని అడిగితే మాత్రం అనంత కోర్టులో ఆలస్యమైంది అని చెప్పేసి ఆన్సర్ చెప్పాడంట. ఇక మరోసారి బెయిల్ పిటిషన్ కి కూడా అప్లై చేసుకున్నాడు, కానీ అనంత కోర్టులో బోరుగడ్డకు దక్కని ఊరట అని ఇక్కడ చెప్పడం జరిగింది. మొత్తానికి మళ్ళీ రాజమండ్రి జైలుకి అయితే కనుక పంపించడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్త, బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య. గుంటూరు కోర్టులో పోసాని బెదిరింపులు, తప్పుంటే మెడ నరికేయండంటూ ఆవేశం. మెజిస్ట్రేట్ ముందు ఎమోషనల్ బ్లాక్ మెయిల్, 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. క్వాష్ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు. సో పోసాని కృష్ణమురళి అయితే కనుక నిన్న చాలా ఆవేదన భావోద్వేగంతో అయితే కనుక మాట్లాడారు. నా వయసు, అంటే ఒక వార్తా కథనంలో ఇచ్చినదైతే కనుక నా వయసు అంటే 70 సంవత్సరాల దాకా ఉంది. ఇప్పటికే 2 సార్లు స్టంట్ వేయించుకున్నాను హార్ట్ లో, అలాగే ఇంకొక చికిత్స కూడా ఉంది, అది కూడా చేయించుకుంటున్నాను. నన్ను అసలు నా మీద ఎన్ని కేసులు నమోదయ్యాయో నాకే తెలీదు. ఒక జైలు నుంచి ఇంకొక జైలు కానీ ఇలా తిప్పుతూనే ఉన్నారు. దీని బదులు, అంటే నేను నిజంగా, అంటే అప్పుడు నంది అవార్డులో అప్పుడు అది నా వ్యక్తిగత అభిప్రాయాల్ని నేను తెలియజేశాను, అంతేకాని నేను ఎవరిని ఇది చేయడానికి కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే నేను చెప్పాను. అంటే ఈ కేసుల వెనక లోకేష్ ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది పోసాని కృష్ణమురళి. సో ఇంత చేసే బదులు ఒకవేళ నేను నిజంగా తప్పు చేశాను అని చెప్పేసి మీరు భావిస్తూ ఉంటే కనుక, ఎవరైతే కనుక పోసాని కృష్ణమురళిని విచారించారో తనకి నాకు లై డిటెక్టర్ పరీక్షలు చెయ్యండి అని చెప్పేసి కూడా ఆ కోర్టుకు విన్నవించాడు పోసాని కృష్ణమురళి. అప్పుడు తెలుస్తుంది ఎవరు నిజం చెప్తున్నారో లేదో అన్న విషయం అయితే కనుక చెప్పారు. సో తన అంత ధీమాగా లై డిటెక్టర్ పరీక్షలు చెయ్యండి అన్నాడు అంటే కనుక
ఆలోచించాల్సిన విషయమే కొంత. అంటే తను ఏ తప్పు అంటే నా మీద ఎన్ని కేసులు అయితే అంటే తన మీద ఎన్ని కేసులు బనాయించారో అన్ని కేసుల్లోనూ అంటే కొన్ని అసత్య ఆరోపణలు చేస్తున్నారు నా మీద అని ఏదైతే పోసాని కృష్ణమురళి అన్నారో అది నిజమే అయి ఉండొచ్చేమో. అందుకే లై డిటెక్టర్ కి అడుగుతున్నారేమో అన్న సందేహం కూడా కలుగుతోంది చాలా మందిలో. ఒకవేళ నేను తప్పు చేశారని నిర్ధారణ అయితే కనుక నా మెడ నరికేయండి అంటూ ఆ కోర్టులోనే చెప్పడం జరిగింది. అట్లా తిప్పుతూ ఉంటే హెల్త్ పరంగా కూడా నా ఏజ్ పరంగా కూడా చూడాలి కదా అని చెప్పేసి చాలా ఆవేదనకు గురయ్యి ఒకవేళ నాకు బెయిల్ రాకపోతే కనుక నేను సూసైడ్ చేసుకుంటాను అన్నట్టు నిన్న చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఇక క్వాష్ పిటిషన్ ని అయితే అంటే 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఈ క్వాష్ పిటిషన్ ఏదైతే వేశారో దాన్ని హైకోర్టు కొట్టేసింది. ఇక మరో వార్త చూసుకుంటే కనుక వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి ఎవరైతే ఉన్నారో దస్తగిరి, తను నాకు సెక్యూరిటీ పెంచండి లేకపోతే కనుక అంటే ఇప్పటి వరకు వివేక హత్య కేసులో ఎవరైతే ఉన్నారో ప్రధానంగా సాక్షులు అవ్వచ్చు నిందితులు అవ్వచ్చు వాళ్ళు మరణించడం జరిగింది. మరి వాళ్ళు అంటే సహజ మరణాలా కాదా అన్నదైతే కనుక తెలియదు. కానీ ఈ నేపథ్యంలో నేను అంటే కీలక సాక్షిని నాకు భద్రత పెంచండి అని చెప్పేసి దస్తగిరి అడగడం జరిగింది. నాకు ఏమైనా అయ్యిందంటే కనుక ఇంకా వివేకానంద రెడ్డి హత్య కేసు నిర్వీర్యం అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. మరి దీనిపైన మరి పోలీసులు ఎలా స్పందిస్తారు అన్నదైతే కనుక చూడాలి. ఇక మరో వార్త చూసుకుంటే కనుక తిరుమలను కాంక్రీట్ జంగిల్ గా మార్చొద్దు, భవన నిర్మాణ విషయంలో అప్రమత్తంగా ఉండండి. టీటీడీకి స్పష్టం చేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు. సో తిరుమలని అయితే కనుక కాంక్రీట్ జంగిల్ గా మార్చొద్దు అని చెప్పేసి హైకోర్టు టీటీడీకి స్పష్టం చేసింది. అంటే భవన నిర్మాణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఎవరైతే ప్రతివాదులు ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి దీనిపైన అంటే టీటీడీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది భవన నిర్మాణాల విషయంలో. ఇక చిత్తూరు జిల్లాలో అయితే కనుక డమ్మీ తుపాకులు తీసుకొచ్చి దొంగతనానికి ప్రయత్నించారు కొంతమంది దుండగులు. వచ్చి మొత్తానికైతే కనుక దొరికిపోయారు. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. స్థానికుల అప్రమత్తతతో ప్లాన్ విఫలం, పోలీసుల అదుపులో 5, పరారీలో మరో 2 దొంగలు, దివాలా తీసిన వ్యాపారి సూత్రధారి, మరో వ్యాపారిని దోచుకునే ప్రణాళిక. సో ఒక వ్యాపారి అయితే తన బిజినెస్ లో దివాలా తీశాడు, ఆయనే దీనికి ప్రధాన సూత్రధారి. ఇంకొక వ్యాపారిని దోచుకోవడానికి అయితే కనుక ఈ ప్రణాళిక వేశారు. మొత్తానికైతే డమ్మీ గన్నులతో వచ్చారు. స్థానికులు అప్రమత్తమై కనిపెట్టేశారు. దీనివల్ల వాళ్ళ ప్లాన్ విఫలమైంది. సో పోలీసులు అయితే కనుక ఎవరైతే వచ్చారో దుండగులు వాళ్ళని 5 అరెస్ట్ చేశారు. ఇంకా పరారీలో 2 ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక డీలిమిటేషన్ తో అసెంబ్లీకి 75 మంది మహిళలు, 1.75 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి. తెదేపాతోనే స్త్రీ సాధికారతకు బీజం, శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు. నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ పూర్తయితే భవిష్యత్తులో సుమారు 75 మంది మహిళలు శాసనసభకు వస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గత ఎన్నికల్లో 22 మంది మహిళలకు టికెట్లు ఇస్తే తెదేపా తరఫున 20 మంది, జనసేన తరఫున 1 గెలిచి సభకు వచ్చారని ఆయన చెప్పారు. డీలిమిటేషన్ పూర్తయితే శాసనసభలో మహిళా ఆధిక్యం మరింత పెరుగుతుందని ఆకాంక్షించారు. డీలిమిటేషన్ కనుక పూర్తి అయితే అసెంబ్లీలో 75 మంది మహిళలు ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు. గత ఎన్నికల్లో అయితే కనుక 22 మందికి టీడీపీ తరఫున టికెట్లు ఇస్తే 20 మంది మహిళలు గెలిచారు. జనసేన తరఫున 1 గెలిచారు అని చెప్పేసి గెలిచి అసెంబ్లీకి వచ్చారని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. అంటే మహిళా సాధికారతే ప్రధానంగా ముందుకు వెళ్తోంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక 1.75 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక టీడీపీతోనే ఈ స్త్రీ సాధికారతకు బీజం పడింది అని చెప్తున్నారు. ఇంకా ముఖ్యంగా అయితే కనుక ఈ స్త్రీ సాధికారత అన్నది టీడీపీతోనే దీనికి బీజం పడింది. అంటే అప్పట్లో ఎన్టీఆర్ఏ ఆస్తిలో మహిళలకి కూడా హక్కు కల్పించింది ఎన్టీఆర్ఏ అని చెప్పడం జరిగింది. ఏపీ ఈఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల, ఈ నెల 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ. సో ఈ ఏపీ సెట్ కి అయితే కనుక నోటిఫికేషన్ విడుదల చేశారు. 15వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పారు. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అంటే ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అంటే వాళ్ళకి నిర్వహించే ఈ ఎగ్జామ్ కి అయితే కనుక దరఖాస్తు చేసుకోవడానికి 15వ తారీఖు నుంచి ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూస్తే కనుక జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పరిశీలిస్తున్నాం, ఏ మండలంలో రేషన్ కార్డు ఉంటే అక్కడే, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కసరత్తు చేస్తున్నాం, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి.
సో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల్లో ఇచ్చే విషయం అయితే పరిశీలిస్తున్నామని చెప్పేసి రెవెన్యూ శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఏ మండలంలో అయితే ఆ జర్నలిస్టులకి రేషన్ కార్డు ఉంటుందో అక్కడే స్థలం ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఇక సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే మేము కసరత్తు చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. అయితే చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు అన్నది అలా పెండింగ్ లోనే ఉండిపోయింది. మొత్తానికి ఈసారైనా కూడా జర్నలిస్టులకి మరి ఇళ్ల స్థలాలు పూర్తి ఇస్తారా లేదా, పూర్తవుతుందా లేదా ఈ ప్రక్రియ అనేది అయితే కనుక చూడాలి. ఇక ట్రైన్ హైజాక్ ఘటనతో బందీలంతా సేఫ్. 300 మందికి పైగా ప్రయాణికులను రక్షించాం. 33 మంది బిఎల్ఏ వేర్పాటువాదులను హతమార్చాం. ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. పాక్ ఆర్మీ ప్రకటన. ఏదైతే పాకిస్తాన్ రైల్ని హైజాక్ చేశారో బిఎల్ఏ వేర్పాటువాదులు, వాళ్ళనైతే కనుక హతమార్చాము అని చెప్పేసి చెప్పారు. 33 మంది బిఎల్ఏ మిలిటెంట్లను అయితే కనుక హతమార్చాము. 300 మందికి పై ప్రయాణికులని రక్షించాము అని చెప్పేసి పాక్ ఆర్మీ అయితే కనుక ఒక ప్రకటన చేసింది. అంటే ఈ ఆపరేషన్ అయితే కనుక విజయవంతంగా ముగిసింది అని చెప్పేసి చెప్పారు. నిన్నటితో ఈ ఆపరేషన్ ముగిసింది. ఇక మరో వార్త, కాలేజీ యాజమాన్యాలతో చర్చించాం. ప్రభుత్వ ప్రతిపాదనలను అంగీకరించారు. త్వరలోనే 4,271 కోట్ల ఫీజులు బకాయిలు చెల్లిస్తాం. ఫీజు కోసం ఒత్తిడి చేస్తే నా దృష్టికి తీసుకురండి. శాసన మండలిలో నారా లోకేష్. సో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంపై కాలేజీల యాజమాన్యాలతో ఇప్పటికే చర్చించామని ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. దీని గురించి శాసన మండలిలో అయితే కనుక సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఏదైతే ఉందో 4,271 రూపాయలు, వాటిని విడతల వారీగా చెల్లిస్తామనేసి స్పష్టంగా చెప్పారు లోకేష్. అయితే కనుక ఒకవేళ ఈ ఫీజు బకాయిలు విడతల వారీగా చెల్లిస్తామని లోకేష్ చెప్పారు. ఒకవేళ కాలేజీ యాజమాన్యము విద్యార్థుల పైన ఫీజు చెల్లించాలని ఒత్తిడి తీసుకొస్తే మాత్రం తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి లోకేష్ అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక, నిజాల్ని చెరపలేరు. మదనపల్లెల్లో ఫైళ్ల దహనం వెనుక పెద్దిరెడ్డి అనుచరుల హస్తం ఉంది. అన్నమయ్య జిల్లా ఎస్పీ నేతృత్వంలో వేగంగా దర్యాప్తు. శాసన మండలిలో హోంమంత్రి అనిత వెల్లడి. ఇక మరో వార్త చూస్తే కనుక చాలా దారుణమైన వార్త అండి. రాజమండ్రిలో దారుణం. కన్న కూతురుపై పలుమార్లు తండ్రి లైంగిక దాడి. టీచర్ విచారణతో వెలుగులోకి వచ్చిన దారుణం. తండ్రిపై పోక్సో కేసు నమోదు, అరెస్టు. ఇంకా పిల్లలకి, మహిళలకి ఎక్కడండి రక్షణ? గతంలో కూడా తండ్రి ఇలాంటి వాటికి పాల్పడ్డారు అని చెప్పేసి చాలా వార్తలు విన్నాము. ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా కూతురు పైన అనేక సార్లు లైంగిక దాడి చేశాడు అంటే ఆ పిల్ల భయంతో చెప్పలేదా, లేకపోతే ఇంట్లో మరి బెదిరించాడా వాళ్ళ నాన్న? ఏంటి అసలు? వాళ్ళ మదరు లేకపోతే ఇంకా ఇంట్లో ఎవరైనా ఉంటారు, మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏంటి? ఒకవేళ సరే తండ్రి కదా ముద్దు చేస్తున్నాడు పాపని అనుకొని ఉన్నారేమో వాళ్ళు. కనీసం ఆ తర్వాత అయినా ఆ పాప ముఖం చూసినప్పుడు లేదా ఎక్స్ప్రెషన్స్ చూసినప్పుడైనా కూడా అనుమానం అయితే రావాలి కదా. కన్న తండ్రి చేశాడు అంటే అసలు ఇది ఎంత నీచమైన. అలాంటి పోక్సో కేసు అయితే పెట్టారు, అరెస్ట్ చేశారు. పోక్సో కేసు పెట్టడం కాదు, ఇలాంటి వాళ్ళకి అసలు భరించరాని శిక్ష వేయాలి. ఇట్లాంటి వాళ్ళకి కన్న తండ్రి అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. బయట వాళ్ళతోనే రక్షణ లేదు అనేసి బయటకి పంపిస్తే ఆ స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా లేదా ఉద్యోగానికి వెళ్ళినా మహిళలు ఎప్పుడు వస్తారో ఇంటికి అని తెలియక ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతున్న కాలం ఇది. అలాంటిది ఇంట్లో కూడా ఆడపిల్లలకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ రక్షణ ఉంటుంది? తల్లి గర్భంలో కూడా రక్షణ లేదు. అసలు ఏం చేయాలి? ఇట్లాంటి వాళ్ళని కేసులు పెట్టి అరెస్ట్ చేసిన వీళ్ళల్లో మార్పు రాదండి అసలు. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే భరించలేని శిక్ష ఏదన్నా వేస్తే గానీ అప్పుడు కానీ మిగతా వాళ్ళన్నా భయపడి దారిలోకి వస్తారేమో. ఇంత నీచుడు కాకపోతే ఇలాంటివి చేస్తాడు. సో అది కూడా టీచర్ అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ పాప ఫేస్ డల్ గా ఉందని చెప్పేసి 8th క్లాస్ చదువుతోందంట. డల్ గా ఉందని చెప్పేసి అడిగితే అప్పుడు ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరి దీనికి సంబంధించి అంటే ఇంట్లో అంటే ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల గురించి అయితే కనుక మరి ఇక్కడ వార్త అయితే కనుక ఏమీ ఇవ్వలేదు. ఏది ఏమైనా ఇట్లాంటి దుర్మార్గుల్ని అయితే కనుక అసలు మాట్లాడాలన్నా కూడా అసహ్యం వేస్తోంది. వాడి తండ్రా లేకపోతే ఇంకేంటన్నా అని. గిరిజనులకు తప్పని డోలీ మోతలు. అర్ధరాత్రి గర్భిణీ కాన్పు కోసం అంబులెన్స్ కు ఫోన్. రోడ్డు లేకపోవడంతో రాలేమని చెప్పిన వైనం. ఇంటి వద్దే బిడ్డకు జన్మనిచ్చిన గిరిజన మహిళ. సో గిరిజనులకు అయితే కనుక ఎప్పటి నుంచో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. రోడ్లు సరిగ్గా లేవని చెప్పేసి వర్షాకాలము కష్టమే, మామూలు కాలాల్లో కూడా కష్టమే, వర్షాకాలంలో అయితే మరింత కష్టం. ముఖ్యంగా ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు. అంబులెన్స్ కి ఫోన్ చేస్తే కనుక రోడ్లు బాగలేవని చెప్పేసి రాలేమని చెప్పారంట.
సో ఇంకా ఇంటి వద్దే గిరిజన మహిళ అయితే కనుక ప్రసవించింది అని చెప్పారు. దేవుడి దయ వల్ల ఏం అంటే అంత మంచిగా జరిగింది కాబట్టి సరిపోయింది. ఏదైనా క్రిటికల్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ప్రభుత్వాలేమో మారుతూనే ఉన్నాయి, కానీ ఇక్కడ సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వము ఏదో ఒక రోడ్లు వేయడానికి ఏమవుతుందండి? సరే, అక్కడ సిచ్యువేషన్ ఆ రోడ్లు వేయడానికి అదంతా కరెక్ట్ గా ఉందా లేదా, ఎట్లా ఉందో ఏంటో అనేసి అదంతా పరిశీలించి ముందుగా తర్వాత రోడ్లు వేయొచ్చు కదా. ఎన్ని ఏండ్లు, రోజులు కాదు ఎన్ని ఏండ్లని అవస్థలు పడాలి. ఇక్కడ ఫోటో ఇచ్చారు. ఇట్లా గతంలో ఎన్నిసార్లు ఇలాంటి ఈ వార్తలు చూసాం మనము. ప్రభుత్వాలకేమో మారిపోతూనే ఉన్నాయి ప్రభుత్వాలన్నీ. కనీసం ఒక్క ప్రభుత్వం కాకపోతే ఒక ప్రభుత్వం అయినా సరే వీళ్ళ తిప్పలు తీర్చలేరండి. అంటే మన ఇంట్లో ప్రాబ్లం వస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. మరో వార్త, జూన్ లోపు 3 లక్షల గృహాలను ప్రారంభిస్తాం. PMAY 1.0 పథకం గడువు మరో ఏడాది పొడిగింపు. ఎస్సీ ఎస్టీ బీసీ గృహ లబ్ధిదారులకు అదనపు సాయం. మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి. మొత్తానికైతే కనుక జూన్ లోపల 3 లక్షల గృహాలను ప్రారంభిస్తామని చెప్పేసి మంత్రి చెప్పారు. అలాగే PMAY 1.0 పథకం గడువు మరో ఏడాది పొడిగిస్తున్నారని కూడా చెప్పారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ గృహ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అదనపు సాయం చేస్తామని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ జూన్ లోపల అయితే కనుక 3 లక్షల గృహాలను అయితే కనుక ప్రారంభిస్తామని చెప్తున్నారు. ఇక వైద్య విద్యను ఎలా బోధించాలి? లెవెల్ మోహన్ రెడ్డి. మోడీ ప్రభుత్వం ఏపీకి 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేసి 4,900 కోట్లు ఇచ్చింది. వైసీపీ హయాంలో ఒక్క కాలేజీలోనూ వసతులు కల్పించలేదు. జగన్ పై ట్విట్టర్ లో మంత్రి సత్యకుమార్ సెటైర్. వైసీపీ హయాంలో రాష్ట్రంలో నిర్మాణ దశలో ఆగిపోయిన కొన్ని వైద్య కళాశాలల భవనాలను మంత్రి సత్యకుమార్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వీటిలో వైద్య విద్యను ఎలా బోధించాలో చెప్పండి లెవెల్ మోహన్ రెడ్డి అంటూ సెటైర్ వేశారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను జగన్ హయాంలో దారి మళ్లించారని మండిపడ్డారు. సో 17 మెడికల్ కాలేజీలు అయితే కనుక గత ప్రభుత్వ హయాంలో వచ్చాయి రాష్ట్రానికి. దాంట్లో 4 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు. 2024 లోపు మెడికల్ కాలేజీలని పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత 7 ఇంకా అంతకంటే పైగా ఉన్న మెడికల్ కాలేజీలని 2025కి పూర్తి చేయాలనేసి అప్పట్లో అన్నారు. సో 2024కి 4 మెడికల్ కాలేజీలు అయితే కనుక పూర్తయ్యాయి. మరి 2024 జూన్ లో ప్రభుత్వం మారింది. మరి ఆలోగానే మొత్తం చేసేస్తారా? కాలేజీలు పూర్తయింటేదే ఆలోపు కదా. దాన్ని కూడా ఒకసారి పరిగణలోనికి తీసుకోవాలి కదా మంత్రి గారు. ఇప్పుడు ఏ ప్రభుత్వము అయినా సరే, ఇప్పుడు ప్రభుత్వాలు మారుతూ ఉండొచ్చు, కొన్ని నిర్మాణాలు ఆగిపోయి ఉండొచ్చు. పోనీ అదేందో ఎప్పుడో దశాబ్దాల కాలం పాటు అలాగే ఉండిపోతే ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకోవాలి. ఆ ప్రభుత్వం పైన కూడా ఖచ్చితంగా మాట్లాడాలి. కానీ నిర్మాణం పూర్తయిండేదే 24లో అని చెప్పేసి ఒక వార్తా కథనంలో అయితే కనుక వచ్చింది. మరి 2024లో పూర్తి అయినప్పుడు జూన్ 12న కొత్త గవర్నమెంట్ వచ్చింది. మరి ఆ కొద్ది కాలంలోనే అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి కూడా కొంత టైం అయితే పడుతుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ వైపు అంటే ఈ కోణంలో కూడా, అంటే మీరనే కదా ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం ఉన్నా సరే 2 కోణాల్లోనూ ఆలోచించాలి కదా. మరో ముఖ్యమైన వార్తాపత్రిక సాక్షిలో చూస్తే కనుక ప్రధాన వార్త, బాబు నయవంచనపై తిరుగుబాటు, యువత హోరు. వైఎస్ జగన్ పిలుపుతో కథం తొక్కిన విద్యార్థులు, నిరుద్యోగులు, తల్లిదండ్రులు. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని డిమాండ్. ఎన్నికల హామీ మేరకు నెలకు 3,000 భృతి ఇవ్వాల్సిందేనంటూ యువత గర్జన. బాబు సర్కార్ వేధింపులు, పోలీసుల బెదిరింపులకు వెరవకుండా బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల వరకు వైఎస్ఆర్సీపీ యువత పోరు ర్యాలీలు. డిమాండ్లపై విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి కలెక్టర్లకు వినతి పత్రాలను అందజేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు. 10 నెలల బాబు సర్కార్ పాలనపై పెళ్లిబుకుతున్న ప్రజా వ్యతిరేకతకు యువత పోరు ర్యాలీలు అద్దం పడతాయంటున్న రాజకీయ పరిశీలకులు. రైతు పోరు, విద్యుత్ ఛార్జీల బాధలపై నిరసన తరహాలోనే యువత పోరు సక్సెస్ తో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం. సో బాబు నయవంచనపై అయితే యువత తిరుగుబాటు చేసింది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, నిరుద్యోగ భృతి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని వెంటనే రిలీజ్ చేయాలి అని చెప్పేసి ముఖ్యంగా డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు ఏదైతే 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారో అది ఇవ్వాల్సిందేనని చెప్పేసి యువత అయితే కనుక పెద్ద స్థాయిలో డిమాండ్ చేశారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక బాబు సర్కార్ వేధింపులకి లేదా పోలీసుల బెదిరింపులకి భయపడకోకుండా యువత అయితే కనుక బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు చేసిందని చెప్పేసి చెప్తున్నారు. ఇక అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల వరకు వైసీపీ అయితే కనుక యువత పోరుబాట ర్యాలీ అయితే కనుక నిర్వహించారు అని చెప్పారు. ఇక డిమాండ్లపై అంటే యువతకి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో
ఉద్యోగాలు అవ్వచ్చు, నిరుద్యోగ భృతి అవ్వచ్చు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు, ఇవి ఏవైతే ఉన్నాయో వీటిపైన విద్యార్థులు నిరుద్యోగులతో కలిసి కలెక్టర్లకు వినతి పత్రాలను అందజేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి కూడా ఇచ్చారు. ఇక 10 నెలల బాబు పాలన పైన అయితే కనుక పెళ్లి బుక్కుతున్న ప్రజా వ్యతిరేకత అని చెప్పేసి పెళ్ళుపుకుతున్న ప్రజా వ్యతిరేకత దానికి ఈ యువత పోరు ర్యాలీలు అద్దం పట్టాయని చెప్పేసి కొంతమంది రాజకీయ పరిశీలకులు చెప్తున్నారని చెప్పేసి ఇచ్చారు. ముఖ్యంగా ఇక రైతు పోరు, విద్యుత్ ఛార్జీల బాధుడిపై నిరసన తరహాలోనే ఈ యువత పోరు కూడా సక్సెస్ అవ్వడంతో వైసీపీ శ్రేణుల్లో అయితే నూతనోత్సాహం వచ్చింది అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇక్కడ చూస్తే కనుక అనంతపురం జిల్లాకు సంబంధించి ఒక ఫోటో ఇచ్చారు. మహిళలు అంటే స్టూడెంట్స్ ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన ర్యాలీలో పాల్గొన్నారు, అది ఇచ్చారు. ఇక మరో వార్త, నిరంతరం ప్రజలతోనే వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ గా వైఎస్ఆర్సీపీ, వైఎస్ జగన్ పార్టీ ఎప్పుడు ప్రజలకు అండగా నిలబడుతుంది. జనం గొంతుకై నిలుస్తుంది, మళ్ళీ వచ్చేది మనమే, మన పార్టీని. కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్. సో నిన్నటికి పార్టీ వైసీపీ స్థాపించి నిన్న 15వ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పేసి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ గా వైఎస్ఆర్సీపీ ఉంటుంది అని చెప్పారు. ఎప్పుడు ప్రజలకు మేము అండగా ఉంటాము, అలాగే జనం గొంతుకై నిలుస్తాము అని చెప్పేసి జగన్ చెప్పడం జరిగింది. ఇక మళ్ళీ వచ్చేది కూడా వైసీపీ ప్రభుత్వమే అని చెప్పేసి ఈ నేపథ్యంలో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తొలి హెచ్చరిక అని చెప్తూ ఒక వార్త ఇచ్చారు. మాజీ సీఎం వైఎస్ జగన్ అయితే కనుక చంద్రబాబు నాయుడు పైన ధ్వజమెత్తారు. యువత పోరును పోలీసులతో అడ్డుకోవడానికి మీ ప్రభుత్వం కుటిల యత్నాలు చేసింది, కానీ వాటన్నింటినీ అధిగమించి మీ ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై విద్యార్థులు, నిరుద్యోగులు అయితే కనుక నిలదీశారు. పలు సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలకు మేము తోడుగా ఉంటామని చెప్పేసి జగన్ చెప్పడం జరిగింది. ఇది ఒక రకంగా అంటే చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తూ చెప్పారు అన్నట్టు ఇక్కడ వార్త అయితే కనుక ఇచ్చారు. మరో వార్త చూసుకుంటే, గ్లోబల్ సౌత్ కు మహాసాగర్, మారిషస్ ప్రధాని రామ్ గులాం తో ప్రధాని నరేంద్ర మోడీ చర్చలు, ఇరు దేశాల మధ్య కుదిరిన 8 కీలక ఒప్పందాలు, మోదీకి మారిషస్ అత్యున్నత జాతీయ పురస్కారం. సో ఇక్కడ చూస్తే కనుక ఫోటోలో మారిషస్ అత్యున్నత పురస్కారం ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషియన్ ను ప్రధాని మోడీకి ప్రదానం చేస్తున్న మారిషస్ అధ్యక్షుడు ధరన్ గోకుల్. సో మారిషస్ ప్రధానితో అయితే కనుక చర్చల్లో భాగంగా 8 కీలక ఒప్పందాలు అయితే కనుక కుదిరాయి ఇరు దేశాల మధ్య అని ఇచ్చారు. ఏదైతే మారిషస్ అత్యున్నత జాతీయ పురస్కారం ఉందో దాన్ని మోదీకి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఫోటో కూడా ఇచ్చారు దానికి సంబంధించి. ఇక సామాన్యులకు స్టార్ లింక్ అయ్యేనా, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ హై స్పీడ్ ఇంటర్నెట్, విదేశాల్లో ఇప్పటికే అందుబాటులో, ఖరీదు ఎక్కువే, మన దేశంలో చౌక ధరలో తెస్తామంటున్న టెలికాం కంపెనీలు తొలుత వ్యాపార సంస్థలకు, తర్వాత సాధారణ జనానికి. ముఖ్యంగా అయితే కనుక స్టార్ లింక్ ఫస్ట్ ఎయిర్టెల్ తో తర్వాత జియోతో అయితే కనుక ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వడానికి అయితే కనుక ప్రయత్నం చేస్తుంది. విదేశాల్లో అయితే కనుక ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించి రేట్ కూడా ఎక్కువనే ఉంది, ఖరీదు ఎక్కువనే ఉంది అని చెప్తున్నారు. మన దేశంలో అయితే కనుక తక్కువ ధరలోనే తెస్తామని చెప్పేసి టెలికాం కంపెనీలు అయితే కనుక చెప్తున్నారు. అయితే ముందుగా దీనిని వ్యాపార సంస్థలకు అందిస్తారు, తర్వాతనే సాధారణ జనానికి అందిస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇవి ఆంధ్రప్రదేశ్ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలు. రేపటి న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.